హలో గాయ్స్, యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్. ఇన్ని రోజులు అనుకున్నా ఇలా మోటో వ్లాగింగ్ చేయాలి, పెద్ద బండి కొనాలి, కెమెరా కొనాలి అని అనుకున్నా. కానీ చాలా రీజన్స్ వల్ల నేను కొనలేకపోయా. బట్ అనుకోకుండా రీసెంట్గా నేను ఒక యాక్షన్ కెమెరా తీసుకున్నాను. బండి అంటారా, నాకు ఈ బండి అంటే చాలా ఇష్టం. సో దీని మీద చేద్దాము, దీని మీద స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. యాక్చువల్గా చాలా రోజుల నుంచి అనుకున్నా, ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నా ఎట్లయినా వెళ్ళాలి, స్టార్ట్ చేయాలని. కానీ ఒక చిన్నది ఏదో ఒక భయం ఉంటుండే నాకు. సో దానివల్ల ఇన్ని రోజులు ఆగిపోయాను నేను. ఫైనల్లీ ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, ఎందుకో స్టార్ట్ చేయాలి అనిపించింది. సో హలో అందరికీ, దిస్ ఇస్ విక్కీ. యాక్చువల్గా చాలామందికి ఇలాంటి వర్షంలో ఒక ప్లేస్కి వెళ్ళాలని ఉంటుండే. చాలామందికి ఆల్మోస్ట్ 99% పీపుల్ అందరికీ వర్షం పడినప్పుడల్లా ఒక ప్లేస్కి వెళ్ళాలని ఉంటుందన్నమాట. ఆ ప్లేస్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నా. ఇన్ ఫ్యూ సెకండ్స్ ఆ ప్లేస్ అంటే మీకు కూడా అర్థమవుతుంది. ముందే తెలుసు అన్న వాళ్ళకి కామెంట్ చేయండి కింద. అలా చూస్తారా? సో ఫైనల్లీ ద ప్లేస్ ఈస్ లిటరల్లీ మావా, ఈ టైంలోని బీచ్ని చూడాలి కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ తెలుసా. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక 5 మినిట్స్లో అలా క్లీన్ మైండ్ అయిపోతుంది తెలుసా. ఏమైనా వర్క్ స్ట్రెస్ కానీ ఏదైనా సరే నిజంగా చాలా బాగుంటుంది. సో అందరూ చాలామంది వర్షం పడిన తర్వాత ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. సో నాకు ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే, చాలా మార్నింగ్ నుంచి చాలా స్ట్రెస్ ఉంటుండే నాకు, అసలు ఇబ్బందిగా ఉంది. సో ఎలాగో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో బీచ్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజు నేను బీచ్తో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈ బండిలో ఎకో మోడ్ ఒకటి ఉంటుంది, రైడ్ మోడ్ ఒకటి ఉంటుంది. ఇది నా ఎలక్ట్రిక్ వెహికల్ విడా VX2 Go. నేను ఎప్పుడూ ఎక్కువ వాడుతుంటాను మోస్ట్లీ. రైడ్ మోడ్ అంటారా, ఏదైనా ఎమర్జెన్సీ టైంలోనే ఎక్కువ యూజ్ చేస్తా. ఎకో మోడ్ అనేది బెస్ట్, వాటిలో వెళ్తే బెస్ట్. మనకు కూడా మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి కదా. రైడ్ మోడ్ అంటారా 70 వరకు వెళ్తుంది అది. సో సడన్గా ఎవరైనా వస్తే ఆపలేము కదా. సో ఎకోలు అంటే ఆపచ్చు అని చెప్పేసి మ్యాక్స్ నేను ఎకో మోడే వాడతాను. ఇప్పుడు కూడా ఎకో మోడ్లోనే వెళ్తున్నాను. 40 మినిమం 40 స్పీడ్ చూసారా. ఇలాగ సడన్గా వచ్చే టైంలో ఎకో మోడ్లో అయితే ఆపగలం. అదే రైడ్ మోడ్లో అంటే ఆపలేము బండిని, మనము స్కిడ్ అయిపోతాం, బండి డ్యామేజ్ అవుతుంది. సో ఆ ఛాన్స్ ఇవ్వద్దు మనం. చాలామంది చూసారా వీడియో తీసుకుంటారు. చాలా నిజంగా క్రేజీ ఉంటుంది మా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే. రీసెంట్గా ఫ్యూ మంత్స్ బ్యాక్ వైజాగ్లో ఇక ఈ బస్ కూడా అవైలబుల్ ఉంది. ఐ థింక్ ఇది టికెట్ అనుకుంటా, ప్రైస్ ఎంతో తీసుకుంటారు. ఇక్కడ నుంచి తొట్లకొండ వరకు తీసుకెళ్తుంది, మళ్ళీ రిటర్న్ ఇక్కడే డ్రాప్ చేస్తుంది. చాలా ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది మా, నిజంగా క్రేజీ ఉంటుంది. నేను ఎప్పుడూ వెళ్ళలే, ఒకసారి నా ఫ్రెండ్ వెళ్తే, రియాజ్ అని నా ఫ్రెండ్ ఒకడు వెళ్ళాడు, ఆడి వల్ల నాకు తెలిసింది చాలా బాగుంటుందని. ఆ వీడియోస్ కూడా తీసి పెట్టాడు నాకు. ఒకసారి చూడండి మా క్లైమేట్, ఒక్కసారి ఎట్లుంటా క్రేజీ నిజంగా. చాలామంది క్వశ్చన్ చేయొచ్చు, ఈ బండి మీద ఎందుకు, వేరే బండి ఏమైనా తీసుకోవచ్చు కదా అని. నాకు ఈ బండి చాలా ఇష్టము. చాలాసార్లు నాకు బండి లేదు అన్నప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ బండి నాకు కాపాడింది. రీసెంట్గా కొన్ని డ్యూటీస్ చేస్తుండే నేను, ఓన్లీ పార్ట్ టైం అది. ఆ టైంలోని ఈ బండి నాకు చాలా పెట్రోల్ సేవ్ చేసింది అండ్ చాలా అమౌంట్ సేవ్ చేసింది. జీరో అన్నమాట, రోజంతా కష్టపడినా జీరో, అసలు 1 రూపీ కూడా ఖర్చు అయ్యేది కాదు.
సో దానివల్ల నేను కష్టపడిందంతా నాకే ఉండేది. సో నేను ఇంకా ఫిక్స్ అయినా ఓకే ఇది నాకు చాలా ఉపయోగపడేలా ఉంది, దీన్నే కంటిన్యూ చేద్దామని. నాకు ఇంకొక బండి కూడా ఉంది, అది కూడా స్కూటీనే, అది డియో. రీసెంట్గా దానికి కొన్ని మెకానికల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను అది బయటికి తీయడం మానేశాను. అది కూడా దాంతో కూడా ఒక వ్లాగ్ చేసి చూపిస్తాను మీకు. అదైతే ఇంకా నా ఫేవరెట్ అన్నమాట. అది ఇంకా చాలా టఫెస్ట్ సిచ్యువేషన్లో కూడా అది నాకు తోడయింది. ఎట్లా అంటే ఇంకా కొన్ని బయటికి చెప్పకూడదు, బాగా ఘోరమైన సిచ్యువేషన్లో ఆ బండి నాకు చాలా తోడైంది. ఎవ్వరు లేరు నాతోని, ఒక్కడి కూడా లేడు. ఆ బండితోనే నేను ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఊబర్ చాలా చేశాను ఆ బండితో. నేనైతే ఆ బండి ఈఎంఐ కూడా నేను దాంతోనే కట్టుకున్నాను. మోస్ట్లీ నేను ఎక్కువ చేసిన డ్యూటీ ఏంటంటే జొమాటో చేసేవాడిని. ఎందుకంటే 12 to 3 నాకు వర్క్ ఉంటుండే. అంటే 12 నుంచి లాగిన్ అయ్యి 3 వరకు చేసేవాడిని, 3కి లాగౌట్ అయిపోవాడిని, మళ్ళీ 7కి లాగిన్ అయ్యి నైట్ 11. సో ఇదైతే బాగుంది కదా, 6-7 అవర్స్ వరకు మినిమం 800 వచ్చినా చాలు అనుకుంటుండే. ఒక 200 పెట్రోల్ కొట్టించి 1000 చేసిండే, 200 పోతే 800 మిగిలేదు. అలా వీక్లీ ఒకసారి, వీక్కి 6000 7000 చేసుకొని ఒక వీక్ ఇంట్లో, ఒక వీక్ ఏమో ఈఎంఐస్, ఒక వీక్ ఏదైనా బయట అప్పులు అలా అడ్జస్ట్ చేసుకొని చాలా ఒక 2-3 months చేశాను నేను. దాని తర్వాత రీసెంట్గా ఆ బండి కొంచెం ట్రబుల్ ఇవ్వడం వల్ల, రీసెంట్గా ఎలాగో పెట్రోల్ ప్రైజెస్ అన్నీ పెరగడం వల్ల రీసెంట్గా చాలా తక్కువ డౌన్ పేమెంట్కి ఈ బండి వస్తుందంటే ఈ బండి తీసుకున్నాను నేను, విడా VX2 Go. ఇందులో ప్లస్ కూడా ఉంటుండే, కానీ ఆ టైంలో నాకు ఆ బండి అవైలబుల్ లేదు. నాకు బండి చాలా రిక్వైర్మెంట్ అప్పుడు ఈ బండి అవైలబుల్ ఉందని అందులో ఒక అన్నని రిక్వెస్ట్ చేస్తే ఈ బండి అరేంజ్ చేశాడు. వితిన్ 20 days అనుకుంటా, 20 days పట్టింది ఈ బండి రావడానికి, VX2 Go. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ డిస్ప్లే చేంజ్ అవుతుంది, మోడ్స్ చేంజ్ అవుతాయి. ఇది 2 modes ఉంటాయి, అది 3 modes ఉంటాయి. అవి దీనికి ఎకో, రైడ్, దానికి సోనిక్ అనుకుంటా. దీనికి ఓన్లీ ఎకో, రైడే ఉంటుంది. VX2 Plusకి ఏమో ఎకో, రైడ్ మోడ్, సోనిక్ మోడ్ ఉంటుంది. సోనిక్ మోడ్ హైలైట్ ఉంటుండే, అది చాలా బాగుంటుంది అది. కానీ మనకి సోనిక్ మోడ్, రైడ్ మోడ్ మనకి అంత ఎక్కువ యూజ్ అవ్వవు. ఎకో మోడ్ ఎక్కువ యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే ఎకో మోడ్లో వెళ్తేనే 100 km రేంజ్ ఇస్తుంది మీకు. రైడ్ మోడ్ మారితే ఇంకా 70కే వచ్చేస్తుంది. మనం అనుకుంటాం రోజులో 100 తిరిగేస్తాం, ఏం తిరుగుతాం అని. ఈజీగా అయిపోద్ది. ఈజీగా నేను రోజు తిరిగింది 60 km అయిపోద్ది నాకైతే. సో సరదాగా యూటర్న్ చేద్దాం. ఒక పార్క్ వచ్చింది, ఈ పార్క్ ఏంటో తెలిస్తే ఎవరికైనా కమెంట్ చేయండి. చాలా ఫేమస్ పార్క్ ఇది, ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట ఈ పార్క్. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఈ పార్క్ యాక్చువల్గా డైలీ ఇక్కడ పోలీసులు ఉంటారు, చెకింగ్ పాయింట్. ఇది ఈరోజు వర్షం వల్ల లేరు అనుకుంటా, కానీ డైలీ ఉంటారు. డ్రింక్ ఎంటర్ అవుతుంది, హెల్మెట్ చెకింగ్స్ అవుతాయి. చాలా బాగుంది మా కూల్ క్లైమేట్ తెలుసా, నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, చాలా బాగుంది. అలా ఒక్కడనే చాలా హైలైట్ ఉంది. ఇంకా నేను రైడ్ చేస్తుంటేనే ఇంత క్లైమేట్ చాలా ఇదిగా నాకు ఫీల్ అవుతుందంటే, ఇంకా నేను అలాగ ఒక్కసారి అలా లోపలికి వెళ్ళి అలా శాండ్లో కూర్చొని చిల్ అయితే ఒక్క 10 minutesలో నీకున్న స్ట్రెస్ అంతా క్లియర్ అవుతుంది తెలుసా. ఆల్మోస్ట్ చాలామంది క్లియర్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ బుర్రలో ఇంకేదో పెట్టుకుంటేనే క్లియర్ అవ్వదు. మన బుర్రలో ఏమీ పెట్టుకోకుండా ఒక్క 10 minutesలో అలాగా అన్నీ వదిలేసి అలా బీచ్ని చూస్తే పక్కా రిలాక్స్ అవుతుంది. చూడు ఎంతమందో అలా రిలాక్సేషన్ కోసం చాలామంది వస్తారు. అసలు యాక్చువల్గా ఈ టైంకి అసలు బిజీగా ఉంటుంది ఈ వర్షం పడే టైంలో. మరి ఈరోజు అందరూ వర్కింగ్ టైం కదా, ఆఫ్టర్నూన్ కదా ఇది. సో దానివల్ల అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతుండే. చూసావా
అక్కడ ఒక మ్యూజియం కూడా పెట్టారు హెలికాప్టర్ది. అది కూడా ఆ మధ్య చాలా ట్రెండ్ అయ్యింది. ఇది ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది, చాలా డేస్ అయింది పెట్టి. యాక్చువల్లీ ఇది రీసెంట్గా పెట్టారు కదా అనుకుంటాం, ఇది రీసెంట్. దాని ముందు హెలికాప్టర్ మ్యూజియం పెట్టినట్టున్నారు. ఒక్కసారి చూడండి మావా ఎలా ఉందో బీచ్ క్లైమేట్కి సరదాగా ఒక్కడే కూర్చొని అలా ఐస్ క్రీమ్ తింటుంటే ఆహా ఏముంటుంది, హైలైట్ అసలు. ఇప్పుడు ఒక్కళ్ళనే ట్రావెల్ చేయాలి. ఇప్పుడు నేను ఒక్కడనే రావడానికి కారణం ఏంటంటే మావా, ఎప్పుడు ఒకడి మీద ఎప్పుడు బేస్ చేసుకోవద్దు. సరే ఆడొస్తే వెళ్దాం, ఆడొస్తేనే బయటికి వెళ్దాం, ఆడొస్తేనే ఇక్కడికి వెళ్దాం, ఆడొస్తేనే అక్కడికి వెళ్దాం అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. నువ్వు ఒక్కడి వెళ్ళు, నిజంగా చెప్తున్నా, ఒక్కడి వెళ్ళు. ఏదో ఒక రోజు నీ వెనకాల 10 మంది వస్తారు, కానీ నువ్వు ఒక్కడి కోసం బేస్ అయ్యి ఉంటే మాత్రం నీ కోసం ఒక్కడి కూడా రాడు. సో బీ అలోన్. అదే ఒకసారి ఆఫ్లైన్ సరదాగా క్లైమేట్ చూద్దాం. సో కూర్చొని మీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇంకా ఒక్కసారి ఆ క్లైమేట్ అలా చూడండి, ఎంత హాయిగా ఉంది కదా. లిటరల్లీ నాకైతే లైవ్లో చూస్తున్నా కదా, చాలా బాగుంది. చాలా కూడా నిజంగా చాలా బాగుంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్ కూడా. నిజంగా బయట ఈ వీడియోలో కన్నా బయట చూసినది చాలా చాలా బాగుంది. ఈరోజు అయితే మాత్రం చాలా కూల్ క్లైమేట్ కదా, చాలా బాగుంది. సో ఈ రోజుతో ఈ వీడియో కంప్లీటెడ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.